అయితే నేను కంపెనీ అయితే చూపిస్తున్నా. ఇదే ఏఎన్ఎస్ఆర్ మా కంపెనీ. రాగానే లైటింగ్లో అయితే జబర్దస్తున్నది. ఇది ఎంట్రన్స్ అనమాట. ఎంట్రన్సే అదిరిపోయింది. మా వాళ్ళు అయితే వీడియోలు తీసుకుంటారు, స్నాప్లు పెడుతురు. మనోడు క్యాబ్ కోసం వెయిట్ చేస్తాడు. సూపర్వైజర్ అంటారు ఈయననే. హైదరాబాద్ నుంచి వచ్చి మమ్మల్ని మెయింటైన్ చేస్తుండే ఇక్కడ. సో ఇది గాయస్, లోపల ఇంకా మస్తున్నది, నేను చూపిస్తా తర్వాత. ఇట్లా సీటింగ్ ఉంటుంది అనమాట. ఎట్లా సీటింగ్ చూసే ఖాళీ భయమా అని అయిపోవాలి. ఓ ఇప్పుడు వచ్చేసినట్లయితే మనం బెంగళూరు అయితే విజిట్ అయిపోయినాం. నా కొత్త కంపెనీ కూడా నేను వచ్చేసిన. ఇప్పుడు నేను వీడియో తీసేది కూడా కొత్త కంపెనీలోనే. సో మనం ఫస్ట్ డే ల్యాప్టాప్ తీసుకోవాలని పిలిచిరు అనమాట. చాలా ఎర్లీ మార్నింగ్ పిలిచిరు 10 o'clock అలా. బట్ మేము 10:30 వరకు ఆడ ఉన్నాం. ప్లస్ ఇంకొకటి వచ్చేసి ల్యాప్టాప్ తీసుకున్న తర్వాత ఒక సెషన్ ఉండే. ఆ సెషన్ ఎక్కడ అటెండ్ కావాలంటే ఇప్పుడు ఎగ్జాక్ట్ దగ్గర 5 kilometers ఉండే అది అటెండ్ కానీ. వాళ్ళు వచ్చేసి మాకు 1/2 hour టైం ఇచ్చారు. కానీ మా జగదీష్ ఏదైతే ఉండోనో నడిపించిండబ్బా. కాలు అనేది కట్టలు కాసినాయి. ఎట్లా అంటే చెమట అయిపోయినాం, పచ్చిగా ముడతలు. ల్యాప్టాప్ చేతిలో ఉండే ఏం అర్థం కాలేదు. కానీ ఆఖరికి పోగానే సెషన్ అయితే మిస్ అయిపోయినాం. చాలా బాధ అనిపించింది. ఇంకొకటి వచ్చేసి ఆడిపోయినా కదా మనం చేయాల్సిందే లంచ్ అయితే ప్రొవైడ్ చేసామని చెప్పారు. పోయి ప్లేట్ పట్టుకుందామంటే అవి ఏమో కీరాలు ఉన్నాయి, నార్త్ ఇండియన్ ఫుడ్ ఉంది. మొత్తం తిందామని చూస్తే ఏ సగగా కొడతలేదు, మనం తినేది ఏం లేదల్లా. సో ధీరుబాయిని అడిగిన, అరే ఏంది ఇది చికెన్ లేదా అంటే ఉంది అది తీసుకో, ప్లేట్ తీసుకున్నాను. ప్లేట్ తీసుకున్న తర్వాత పెరుగు వచ్చింది, కీర వచ్చింది, రొట్టెలు వచ్చినాయి, తెల్లన్నం వచ్చింది, టమాటా రైస్ వచ్చింది, చికెన్ లేదు. నేను వేసుకుంది కీర కూడా నేను వేసుకోలే, ధీరుబాయి వేసి. ఇక చూస్తే కొనాకున్నది చికెన్. అమ్మ సాల్ట్రానైనా అని చికెన్ వేసుకున్నా తిన్నా. ఇక తిన్న తర్వాత సారీ దగ్గు చాలా లేస్తుంది ఎందుకో, ఏం చేయలేం. సపోటా జ్యూస్ అయితే తాగిన. మా మామ తాగుతా అంటే సపోటా జ్యూస్ ఒకటి తాగిన. ఇక పోవాలంటే చెప్తున్నా కదా, ఆడ నుంచి మళ్ళీ మేము ఈ బ్లాక్కి వచ్చేది ఉండే. ల్యాప్టాప్ ఏదైతే కలెక్ట్ చేసినామో ఆడికి రావాలి. కానీ ఆడ నుంచి ఇక్కడికి రావాలంటే మళ్ళీ కాళ్ళ నొప్పులని కష్టం. సో మేము ఏమనుకున్నాం, మళ్ళీ మా ఏదైతే హోటల్లో స్టే చేస్తున్నామో అది కాంప్లిమెంట్ ఇస్తున్నాం అనమాట, పికప్ డ్రాప్. ఆయనకి ఫోన్ చేసి ఆడ వచ్చిండు. కానీ మా పికప్లో ముగ్గురమే ఉండాలి. కానీ ఆడ చూస్తే 7 మంది ఎక్కినాం. వారికి ఆడ ఏం చెప్పిండు తెలుసా, కితేజనే అన్నాడు, ప్లీజ్ భయ్ అన్నాడు. లేదా అయిపోయింది, అది పికప్ అయిపోయింది, డ్రాప్ అయిపోయింది, మళ్ళీ నేను సాయంత్రం రాను, మీరు వచ్చేసారని చెప్పాడు. సీదా ఫేస్ టు ఫేస్ ఇట్లా చెప్పేసి అనమాట. ఇక మనమే జర డిసైడ్ చేసి ఆవుజీ తోడా లేడీసేనా ఏ అంట. ఇక లాస్ట్కి ఒప్పుకున్నాడు. అటు ఇటు చేసి తెలిసా మనం హైదరాబాద్ వాళ్ళు ఎట్లా ఒప్పిస్తాం, మనం ఒప్పించేసినాం లాస్ట్కి. ఇక ఇప్పుడు ఫోన్ చేసినాం, వస్తున్నా అన్నాడు. ఇక దింపేసిండు. ఇప్పుడు ఫోన్ చేస్తే అర్ధగంట అవుతుందని చెప్పింది. ఇక రూబాబ్ తెలుసు కదా మనం తప్పు చేసినాం, ఇక ఆగాల్సి వస్తుంది. వస్తున్నాను సరే అని వెయిట్ చేస్తున్నాం. ఇక రూమ్కి పోయిన తర్వాత రూమ్ కూడా చూపిస్తాయి ఈసారి ఎట్లుందో. నేను నిన్న చూపిస్తామనుకున్నా కానీ టైం లేకుండా టైర్డ్ అయిపోయినా. ఇప్పుడు నేను పోగానే ఫస్ట్ రూమ్ చూపిస్తా, లొకేషన్ వ్యూ కూడా చూపిస్తా ఎట్లుందో చూసుకోండి. ఎందుకంటే బెంగళూరు ఎట్లుందో మీకు కూడా నేను చూపించాలి కదా. హైదరాబాద్లోనే ఉంటుండే రీల్స్ ఒకటే చేస్తున్నాయి, ఇప్పుడు బెంగళూరు కూడా చూపిస్తాను మీకు, సరేనా? రైట్. ఇది అవుట్ సైడ్ వ్యూ అనమాట. ఇక్కడ లిఫ్ట్లు ఉంటాయి. సో మనం బయట ఎట్లయితే సైన్ పెడతామో ఇక్కడ ఎంట్రన్స్ కాడ, మళ్ళీ ఇక్కడ లోపల వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఇంకొక సైన్ పెట్టాలన్నమాట. వ్యూ అయితే జబర్దస్త్ అదిరింది. అసలు కంపెనీ అంటే ఇదే అబ్బా, ఇట్లాంటివి కంపెనీలలోనే ఉండాలి. మన హైదరాబాద్లో కూడా ఉంటాయొచ్చు కానీ మనం అంత కంపెనీలలో తిరగలేం. కానీ ఇక్కడ చూసినాం ఎట్లుంది వ్యూ, అట్లా అదిరిపోవాలి. ఈ వీడియో చూస్తే అయితే అసలు యూఎస్లో ఉన్నట్టే ఫీల్ ఉంటుంది. అసలు చూడు, అసలు ఏమైనా ఉన్నాయి ఆ రోడ్ల మీద, ఎంత మెయింటెనెన్స్ చేస్తుంది. ఏడ పడితే ఆడ సెక్యూరిటీలు, మెయింటెనెన్స్ అయితే చెప్పొద్దప్ప. మస్తు ఉన్నది, కైరు ఉన్నది మెయింటెనెన్స్ అయితే. చూడు ट्रैफिक, हाँ मेंटेनेंस तो बहुत है, अच्छा है। और एक भी आदमी इधर उधर नहीं जा सकता, उल्टा हाँ नहीं जा सकते, गाड़ी बंद कर देगा, सभी सिक्योरिटी आ जाता। हाँ బెంగళూరు అంటే ఎక్స్పెన్సివ్ సిటీ ఏమో అనుకున్నా కానీ ये बिल्डिंग है ना, अभी 6 बार तोड़ के ये 7वां बार बना है ये। ये कितना, एक अभी जो कंपनी को दे रहा है ना, पर मंथ एक 40 करोड़ है। 40 करोड़ पर मंथ 40 करोड़ पर मंथ रेंट। మా ఈ బిల్డింగ్ వచ్చేసి పర్ మంత్ రెంట్ 40 crores అంట. గ్రేట్ అబ్బా, బతుకుతే ఇక్కడ బతకాలబ్బా నిజంగా.
ఇగో ఈడు దాకా నడుచుకుంటూ వచ్చినాం మా ఆఫీస్ నుంచి. వామ్మో. उधर बहुत अच्छा अच्छा रहता है। ఆ. क्या अच्छा रहता? ऐसा रोटी ऐसा नहीं ऐसा करता हूँ मैं आपको अरे। बताता बरिस्ता नहीं हूँ। सभी है। हाँ, बरिस्ता इधर देखिए सब कुछ है, पोलर बेयर। ఆ. इधर ऐसा रहता है। ये कॉग्निजेंट ఓ కాగ్నిజెంట్. फिर 80% कंपनी मेरा है। చూసా అయ్యో ఈయన మేనేజర్ అంటారు బాబు. 80 కంపెనీస్ ఉంటాయి నీ చూసుకో, గుర్తుపెట్టుకోర్రి వీడియో చూసి. మళ్ళీ ఈయన ఎవరో కాదు, హైదరాబాద్ లో మెయింటైన్ చేసి వచ్చిండు. క్యాజీ దుల్పేట్. धूलपेट हाँ। ఆ దుల్పేట్ పెద్ద మనిషి ఈయన. आपको हाँ। बोल दिया तो आ जाते सब। ఆ చూడు ఇది బెంగళూరు అంటే రైటా. సో రేపు ఎట్లుందో జర్నీ చూద్దాం. ఫస్ట్ అయితే ఈ రూమ్కి పోయిన తర్వాత రూమ్ వ్యూ అయితే నేను చూపిస్తా. మళ్ళీ హైదరాబాద్లో కూడా తెలియాలి కదా ఎట్లున్నాయో బెంగళూరులో. చాలా మంది ఏం భయపెట్టిస్తున్నారంటే వద్దు పోయి వర్త్ ఉండదు, ఎక్స్పెన్సివ్ సిటీ, చాలా ఉండాలి పైసలు, 50,000 ఉంటే కూడా సరిపోదు అంటారు. నా బొంగు ఏం లేదు అట్లా, అంతా భయపెట్టిస్తారు. నేను చూపిస్తా రూమ్కి పోయిన తర్వాత ఇంత మంచి లగ్జరీగా బతకొచ్చు నేను చూపిస్తా రైటా. సో इधर ही खा लेंगे। हाँ वही बोले हमारे पास ये अच्छे हाँ ठीक है चलेगा ना। ఇది వచ్చేసి మా సూపర్వైజర్ జగ్గు. ठीक है జగ్గు ఉంటాడు ఇక్కడ. उधर ही आके పెద్ద మనిషి దిగుతాడు. हाँ, ये वो बच्चा है ना, बच्चा को लेके बेबी को लेके आएंगे। हाँ मेरी और बेबी है ना उधर। आ जाएंगे बोला। నా ల్యాప్టాప్ తీసుకురా. మా పెద్ద మనిషి నా ల్యాప్టాప్ తీసుకోవద్దు. ఇచ్చేసి పెద్ద మనిషి నా ల్యాప్టాప్ తీసుకోవద్దు. हेडफोन्स की बॉक्स ऐसा। బాయ్ చెప్పు. మా రైట్ పోయావా. సో ఇప్పుడు వచ్చేసి మన రూమ్కి అయితే వెళ్ళిపోదాం. మన రూమ్ ఎక్కడో కాదు, లెఫ్ట్ కొడితే ఆ రెండో ఇల్లే మనది. ఆ కార్ ఉంది. ఓ ఈడ పైన నేను ఉంటా, ఓ ఈ పైన నేను ఉంటా. ఇది మన రూమ్ బెంగళూరు. సో ఎట్లుంది వ్యూ బయట? చలో బాయ్ బాయ్ బోలోజీ బాయ్ బాయ్. సో గాయస్ ఇప్పుడు వచ్చేసినట్లయితే నేను మా రూమ్కి అయితే వచ్చేసి ఫ్రెష్ అప్ అయితే అయిపోయినా. సో మా ఫ్రెండ్ ఆల్రెడీ నా రూమ్కి వచ్చి వేరే వీడియో కాల్ తోటి నాకు వీడియో కాల్ చూపిస్తుండు. నేను బట్టలు వేసుకుంటూ కూడా వచ్చి డోర్ కొడుతుంది. ఏం చేయాలి చెప్పు. ఇప్పుడే వచ్చినాం, ఆడ కాళ్ళు అంతా నొప్పి లేస్తుంది. వచ్చి ఫ్రెష్ అప్ అయితే 2 నిమిషాలు కూడా డోర్ కూడా కొట్టేసాను అప్పుడే. గట్లా వీడియో కాల్ చేసి చూస్తారు అనమాట. బెంగళూరు అరే మనం ఇటు పోలేం పోయి, హైదరాబాద్ నుంచి మా అంటే ఒక 8 గంటలు ట్రావెల్ చేసి వచ్చేస్తారు పోయి బెంగళూరుకి.